నమస్తే. ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఏపీ రిజల్ట్స్ వచ్చేస్తున్నాయి. అయితే పూర్తి భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు ఎన్ని చోట్ల జరిగినా సరే అందరి ఆసక్తి మాత్రం ఏపీ వైపే ఉంది. ఇది అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి సందర్భంలో మే 13వ తారీఖు జరిగినటువంటి ఒక పోలింగ్కి సంబంధించినటువంటి ఒక విశేషాలు మనకి ఇప్పుడు అర్థమవుతున్నాయి. అయితే ఇలాంటి సందర్భంలో ఏ రిజల్ట్స్ రాబోతున్నాయి ఏంటి అనేది మనం చూస్తున్నాం. లాస్ట్గా మనం చూసుకుంటే మటుకు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ అనేది చాలా ఆసక్తికరంగా స్టార్ట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోయినసారి చూసుకుంటే 2019లో చూసుకుంటే మనకి 1,90,000 to 1,80,000 మాత్రమే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలేని సంగతి తెలుస్తుంది. అయితే ఈసారి మాత్రం అనూహ్యంగా 5,40,000 ఓట్లు ఈసారి వస్తే దాంట్లో ఖచ్చితంగా 5 లక్షలు మాత్రం పోలేని అని చెప్పి అందరికీ తెలిసిందే. అయితే ఇలాంటి సందర్భంలో ఎవరు ఓటు ఎటువైపు పోస్టల్ బ్యాలెట్ ఏదైతే ఉంటుందో ఇదే పూర్తిగా డిసైడింగ్ ఫ్యాక్టర్ అని చెప్పి మన అందరికీ తెలిసిందే. ఎటువైపు అయితే పోస్టల్ బ్యాలెట్లు అయితే పోలవుతాయో ఖచ్చితంగా అటువైపే ఆ యొక్క పార్టీకి మాత్రమే పూర్తి ఫలితాలు ఉంటాయని సంగతి ఇప్పటిదాకా మన అందరికీ తెలిసిందే. అయితే ఈసారి అనూహ్యంగా ఏదైతే 5 లక్షల పైన ఓట్లు ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు పోలేయో వీటికి సంబంధించి చూసుకుంటే పూర్తిగా నార్మల్గా చూసుకుంటే సాధారణంగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లు అనేది ఒకే ఒక రౌండ్లో అయితే కంప్లీట్ అయిపోవాలి, లేదా 2 రౌండ్లు అయితే అవుతుంటాయి. కానీ ఈసారి అనూహ్యంగా 5 లక్షల ఓట్లు పోలవడంతో ఖచ్చితంగా ఇది వచ్చేసి 4 రౌండ్ల దాకా వెళ్ళేటువంటి కొన్ని ప్రాంతాల్లో 2 రౌండ్లలో ఇంకొన్ని ప్రాంతాల్లో 3, ఇంకొక ప్రాంతాల్లో అయితే 4 రౌండ్లలో అయితే కంప్లీట్ అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఇంకా పూర్తిగా వాటి మీద అయితే జరుగుతుంది. అయితే లీడ్స్ మాత్రం ఎటు వస్తున్నాయి ఏంటి అనేది మనం అయితే చూస్తూ వెళ్ళాలి. అయితే పూర్తిగా కూటమి వైపే బ్యాలెట్ ఓటింగ్ అనేది ఏదైతే భయపడుతున్నటువంటి వైసీపీకి నిజంగా కంగు తినేటటువంటి ఒక వార్త అని చెప్పేసి అనుకోవచ్చు. ఈసారి ఇప్పుడు రిజల్ట్ ఎట్లున్నదని మనకు వచ్చినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ చూసుకుంటే పూర్తి బ్యాలెట్ ఓటింగ్ కంప్లీట్గా మనకి కూటమి వైపే ఉంది. అయితే ఘనగనులైనటువంటి ఒక వైసీపీ నేతలకు సంబంధించి కూడా ఖచ్చితంగా అందరూ కూడా వెనకంజలో ఉన్నారు. ముందుగా చెప్పుకోవాలంటే ఆర్కే రోజా చాలా గట్టిగా తన స్వరం వినిపించింది, అందరినీ విరుచుకు పడిపోయింది. ఏం మాట్లాడుతుందో కూడా అర్థం కానటువంటి ఒక పరిస్థితుల్లో రోజా ఉన్నటువంటి స్థితిలో ఇప్పుడు రోజాదే ఫస్ట్ సీట్ ఓటమి పాలవుతుంది అన్నట్టుగా కూటమి సభ్యులు ఎవరైతే అన్నారో అదే నిజమయ్యే పరిస్థితి ఉంది. రోజా వెనకంజలో ఉంది, వెనకంజ కాదు తను ఓడిపోయింది అన్నట్టుగా అయితే కూటమికి సంబంధించినటువంటి ఒక చూస్తున్నాం. అయితే ప్రస్తుతానికి ఇప్పుడు చూసుకుంటే మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో చూసుకుంటే కూటమికి 100 క్రాస్ అయిపోయిందండి. ఖచ్చితంగా సెంచరీ కొట్టేసింది. ఇప్పటికి లీడింగ్లో అయితే 104. అదే రకంగా వైసీపీ సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఓన్లీ 9 స్థానాలు మాత్రమే ముందంజలో ఉంది. ఆ 9 స్థానాలు కూడా చాలా చెప్పుకోవాలంటే చీపురుపల్లి లాంటి బొత్స సత్యనారాయణ కావచ్చు, కొంత పులివెందల్ లాంటి జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వీళ్ళకి మాత్రమే ఉంది. అయితే చూసుకుంటే జగ్గంపేట కావచ్చు టీడీపీ, ఇలానే చాలా వార్తలు అయితే మనకు వస్తూనే ఉన్నాయి. అయితే అసలుకి ఊహించని ఫలితాలను మీరు చూడబోతున్నారు అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా జరగబోతుంది. కొన్ని సర్వేలు ఏవైతే ఇచ్చిన తర్వాత కేకే సర్వేలు కానీ మిగతా సర్వేలు కానీ లేదా పోల్స్ టుడే కానీ ఇలాంటి అన్నీ చూసుకుంటే ఈ సర్వేలు అన్నీ ఏవైతే ఉన్నాయో అన్నిటి కూడా కూటమికి సంబంధించే మనకి చూస్తున్నాం. అది లోక్సభ కావచ్చు, అది లేదా అసెంబ్లీ కావచ్చు. వైఎస్ఆర్సీపీకి పూర్తిగా సింగిల్ డిజిట్లో, లోక్సభ అయితే పూర్తిగా సింగిల్ డిజిట్కే పరిమితమైంది. ఇప్పుడు చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి వచ్చేసరికి ఇప్పటికి ప్రస్తుతానికి అయితే 104 అండ్ వైసీపీ వచ్చేసరికి 9. ఇదే విధంగా చూసుకుంటే జనసేన కూడా ఊహించని విధంగా తను పోటీ చేస్తున్నటువంటి 21 స్థానాల్లోంచి ఖచ్చితంగా 18 స్థానాల్లో కూడా లీడింగ్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. అయితే ఇదే ప్రపంచం అనేది కొనసాగబోతుంది. అయితే రానున్నటువంటి ఒక ఫలితాలు ఇవి కూడా కాదు. అయితే ఏవైతే మనకి ఇంతకుముందు ఇచ్చినటువంటి ఒక ఇండియా టుడే కావచ్చు, లేదంటే టుడే స్థానికే కావచ్చు, ఇండియా టీవీ కావచ్చు, రిపబ్లిక్ కావచ్చు, ఏబీపీ కావచ్చు, ఇవన్నీ ఫలితాలు కూడా ఖచ్చితంగా మారబోతున్నాయి. ఏవైతే ఖచ్చితంగా కేకే సర్వేకి అనుకూలంగా 161 సీట్ అయితే కేకే సర్వే అయితే ఇచ్చిందో. ఎందుకంటే కేకే సర్వే గురించి ఎందుకు మాట్లాడుతున్నాం అంటే 2019కి సంబంధించి మనం చూసుకుంటే కేకే సర్వే ఇచ్చింది 150 సీట్లు వైఎస్ఆర్సీపీకి రాబోతున్నాయి అన్న మాటలు ఏదైతే జరిగిందో అది కన్ఫామ్గా అది 151 ఇంకొక సీటు పెరిగి వైసీపీకి వచ్చింది. అప్పుడు ఎవరు నమ్మలేదు, మ్యాండేట్ ఇంత పెద్దగా వస్తుందైతే ఎవరు నమ్మలేదు. కానీ ఈసారి అదే కేకే సర్వే ఏదైతే ఉందో అదే కేకే సర్వే దగ్గర 161 సీట్లు రాబోతున్నాయి అని చెప్పేసి అయితే ఏదైతే చెప్పడం జరిగిందో అది కన్ఫామ్గా మేము కూడా జస్ట్ కొంతసేపటి క్రితమే మేము కూడా కేకే సర్వేకి సంబంధించిన ఒక టీంతో కూడా మాట్లాడాము. ఏంటి పరిస్థితి అన్నప్పుడు ఖచ్చితంగా 161 నుంచి 5 స్థానాలు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. దాదాపు 170కి పైన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పేసి అంటున్నారు. అది ఈ మాట మేము అనడం కూడా కాదు, ఖచ్చితంగా
ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు సాక్షి టీవీలో కూర్చొని వాళ్ళకు వచ్చినటువంటి IVRS కాల్స్ ఏదైతే చేయించారో ఏ పార్టీకి మీరు ఓటు వేయబోతున్నారు అని చెప్పేసి మాట్లాడిన సందర్భంలో వాళ్ళకు వచ్చినటువంటి కాల్ ఇన్ఫర్మేషన్లో కూడా దగ్గర 173 స్థానాలలో కూటమి గెలవబోతుంది అన్నట్టుగా వాళ్ళైతే ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మాత్రం ఇదొక అంటే ఆరా మస్తాన్ లాంటి వాళ్ళు, ఎందుకంటే లాస్ట్ మనం చూసుకుంటే ఆరా మస్తాన్ మొన్న ఇచ్చినటువంటి ఒక పోలింగ్లో చూసుకుంటే దగ్గర 94 నుంచి 104 సీట్లు మాత్రం వైసీపీ కైవసం చేసుకోబోతుంది. 71 నుంచి 81 స్థానాలు మాత్రం ఏదైతే కూటమి కైవసం చేసుకోబోతుంది. అన్ని పార్టీలు అంటే ఏంటి, ఆ 71 నుంచి 81 స్థానాలలో ఖచ్చితంగా టీడీపీ, జనసేన, బీజేపీ కైవసం చేసుకోబోతుంది అన్నటువంటి ఒక వార్తల్ని ఇప్పుడు తన నోటి నుంచే, ఎందుకంటే ఇంకా ఫలితాలు వస్తున్న టైంలో తనే అన్నాడు మొన్న ఏంటంటే విమర్శించొద్దు, నన్ను విమర్శించడం అనేది మీరు ఈ 3 రోజులు విమర్శిస్తారేమో, తర్వాత 5 సంవత్సరాలు మేము విమర్శించాలన్నట్టుగా ఆరా మస్తాన్ అన్న మాటలకి చెక్ పడుతూ తన నోటి నుంచే 170 స్థానాల్లో IVRS కాల్స్లో మాకు కూటమి గెలుస్తుందని చెప్పేసి అని నిజాన్ని ఒప్పేసుకున్నాడు ఆరా మస్తాన్. అయితే ఇలాంటి సమయంలో అసలు ఏం కాబోతుంది, అసలు పిఠాపురంలో ఏం జరగబోతుంది అనేటువంటి యొక్క వార్తలు మీకు అనుక్షణం మేము అందిస్తూనే ఉంటాం. మళ్ళీ కొద్ది క్షణాల్లో మళ్ళీ స్పెషల్ సీట్స్లతోని, స్పెషల్ ఎగ్జిక్యూటివ్ పోల్స్తోని మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే.